వెల్కమ్ టు జయా కిచెన్. మనం ఈరోజు పూరీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. అసలు ఆ పేరు చెప్తేనే నోరూరిపోతుంది. చిన్న పెద్ద అందరికీ చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు మనం ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 250 గ్రామ్స్ గోధుమ పిండి, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవటం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఉప్పు. ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్, ఒక బౌల్ ఆయిల్ అయితే సరిపోతుంది. మనం పెట్టుకునే బాండీ కన్సిస్టెన్సీ దాన్ని బట్టి ఆయిల్. ఇంకా మనం తర్వాత గోధుమ పిండిని ఈ విధంగా బేషన్లో వేసుకోవాలన్నమాట. మనకి 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది. జనరల్గా ఇంట్లో ఎవరైనా 4 మెంబర్స్ ఎక్కువగా ఉంటారు కదా, 4 మెంబర్స్కి 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక బేషన్లోకి తీసుకోవాలి మనం. తర్వాత దానికి మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. అసలు ఈ బొంబాయి రవ్వ మెయిన్ అనమాట. చాలా బాగుంటాయి బొంబాయి రవ్వని యాడ్ చేయటం వల్ల. పొంగుతాయి, క్రిస్పీనెస్ వస్తుంది బాగా. దీనికి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోసుకోకూడదు. వాటర్ ఎక్కువ పోసుకుంటే పిండి బాగా లూజ్ అయిపోద్ది. లూజ్ అయిపోతే అప్పుడు ఆయిల్ బాగా పీల్చేస్తుంది. పొంగను కూడా పొంగవు అనమాట పూరీలు పొంగకపోతే అసలు టేస్టే ఉన్నట్టు అనిపించవు, తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అందుకని మనము పూరీలు పొంగాలి అంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని కొంచెం మీడియంగా గట్టిగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఎలా తయారైందో. మనం వాటర్ స్లోగా పోసి కలుపుకోవటం వల్ల ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని మనం తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, పిండి మొత్తాన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ఉండలు చేసుకున్న తర్వాత మనం కొంచెం ఒక్కొక్క ఉండని తీసుకొని అరచేతిలో ఇలా ఇలా అనుకుంటా చిన్న రౌండ్ లాగా చేసుకోవాలి. ఇది రౌండ్ చేయటం వల్ల మనకి పూరి రౌండ్గా వస్తుంది అనమాట. చూడండి, ఈ ఉండని చిన్నగా పూరి కర్ర పెట్టి ఒత్తుకుంటూ ఉండాలి. ఇట్లా ప్రెస్ చేయటం వల్ల పూరి వస్తుంది అనమాట. కొంచెం అతుక్కుంటుంది అని అనిపిస్తే కనుక మనం పైన పొడిపిండి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీగా వచ్చేస్తుంటే అవసరం లేదు. ఈ విధంగా రౌండ్గా వస్తుంది. చూడండి, రౌండ్గా వచ్చిన పూరీని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలి బాండీలో. ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ పూరీల్ని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో. ఇట్లా రౌండ్గా రావడానికి కారణం ఏంటంటే మెయిన్ బొంబాయి రవ్వ ఒకటి, ప్లస్ మనం పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది. పిండి మీడియంగా కలుపుకోవాలి. అది చూడండి, మనకి పూరీలు రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ పూరీని పూరీ కూరతో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో పూరీ కూర చేయడం కూడా చూపిస్తాను. బాగున్నాయా ఫ్రెండ్స్ పూరీలు? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.